అజిత్ గారు. వంశీ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మొత్తానికి ట్విస్టుల మీద ట్విస్టులు. చివరికి ఇక్కడ గోల ఒకటి ఉంటే అక్కడ ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టులో వచ్చింది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆ రోజు రామకృష్ణారెడ్డి గారు ఏమనుకున్నారంటే రేవంత్ రెడ్డి గారితో పాటు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇరికిచ్చేయచ్చు అని చెప్పని ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇద్దరు కలిసి మొత్తానికి సుప్రీంకోర్టులో దాన్ని మూవ్ చేశారు. ఇక్కడేమన్నా ఓడలు బళ్ళు అవుతాయి, బడులు ఓడలు అవుతాయి అన్నట్టుగా ఇక్కడేమన్నా ఆ ప్రభుత్వం పోయి ఇప్పుడు ఎవరైతే ఆ ఓటు కేసులో అత్యంత క్రియాశీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయి కూర్చున్నారు. ముఖ్యమంత్రి అయి కూర్చొని అసలు మీరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అసలు ముందు ఆ సంగతి తేల్చడని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బ్రీఫ్డ్ మీ అని అసలు రేవంత్ రెడ్డి గారు ఫోన్ని లేకపోతే ఇవన్నీ పట్టుకొని సరే ముందు అది అక్కడ మొదలు పెడదాం కేసు అని చెప్పని ఇప్పుడు కేసుని ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లారు. మరి అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఆ కేసు ఇక్కడికి రావాలి. మరి అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా కానీ అది పవర్ కదా, బలం కదా. అందుకని ఇప్పుడు మరి ఈ యుద్ధం ఎట్నుంచి ఎటు జరగబోతుంది, ఎక్కడి దాకా వెళ్ళబోతుంది. సరే ముందు 50 లక్షలు ఇవ్వటం సంగతి దేవుడు ఎరుగు. అక్కడ ఆయన 50 లక్షల సంగతి ఆ అంశం విషయంలో ఆయన జైలుకు వెళ్ళాడు, వచ్చాడు, యుద్ధం చేశాడు. మొత్తాన్ని జైలు పంపించిన నేరానికి ఆయన తొడగొట్టి మేసం మెలదిప్పి ముఖ్యమంత్రి అయి కూర్చొని సరే నేను ఈ 50 లక్షలు ఇవ్వటానికి గుర్తించి ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తుల మీద మొదలుపెట్టాడు. మరి ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన కేసు ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళబోతుంది, ఏం జరగబోతుంది అజిత్ గారు? వంశీ గారు ఒకటి అసలు ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ ఆ రోజు ఫోన్ ట్యాప్ చేసి అదే అస్త్రంగా ఆ రోజున్న టీడీపీకి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ ఆ రోజు టీడీపీ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో టీడీపీ కూడా దాదాపు అంతే బలంగా ఉంది వంశీ గారు. 2014 ఎలక్షన్స్లో అటు బీజేపీ టీడీపీ కలిసి 18 స్థానాల పైన వాళ్ళు కూడా గెలుచుకున్నారు. ఓటింగ్ పర్సెంటేజ్ కూడా ఎక్కువే ఉంది. కానీ ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ అస్త్రంతో మొత్తం మీద అసలు అంటే టీడీపీ వాళ్లే వెనక్కి తగ్గేలాగా ఆ తర్వాత పార్టీ అసలు ఈరోజు టీడీపీ నుంచి అందరూ వెళ్ళిపోవడం ఇదంతా అన్నిటికీ కూడా మూలం అదే అస్త్రాన్ని రేవంత్ రెడ్డి మీద ప్రయోగించారు. సరే రేవంత్ రెడ్డి గారు దాని మీద జైలుకి వెళ్ళారు, తన కుమార్తె పెళ్లికి వెళ్ళలేకపోయారు, తొడగట్టి ఆ రోజు జైలు ముందు నేను ముఖ్యమంత్రి అవుతా మిమ్మల్ని అరెస్ట్ చేస్తానని చెప్పి తొడగొట్టారు. మొత్తానికి నిజంగా ఆ రోజు తొడగొడితే ఏంటి ఇది సినిమాల్లో లాగా చేశారా అని అనుకున్నాం. కానీ ఈరోజు నిజంగా అంటే అదే ఫోన్ ట్యాపింగ్ ఏ ఫోన్ తోటైతే ఆ రోజు రేవంత్ రెడ్డి కానీ లేదా ఓటుకు నోటు కేసుని నమోదు చేశారో అదే ఫోన్ ట్యాపింగ్ అస్త్రంగా ఈరోజు ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది సరిగ్గా కేసీఆర్ ఇంటికి వెళ్ళింది వంశీ గారు. అందులో ముఖ్యంగా ఒకటి మీరు అన్నారు ఇంతకు ముందు బీజేపీలో బీజేపీ ఎమ్మెల్యేలకు సంబంధించి బీజేపీ చేసిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, ఫామ్ హౌస్ కొనుగోలు వ్యవహారంలో సరే ఈ కొనుగోళ్ళు ఇవన్నీ ఏమంటారు కరెక్టా కాదా అనే చర్చ మరోవైపు అయితే ఆ ఫామ్ హౌస్ కొనుగోలు వ్యవహారంలో ఆ రోజు ఈటెల రాజేందర్ ఒక మాట అన్నారు వంశీ గారు. ప్రగతి భవన్లో ఒక తోడేలు ఉంది, ఆ తోడేలు అందరి ఫోన్లు వింటుంది, ట్యాప్ చేస్తోంది, వింటుంది అని చెప్పి ఈటెల రాజేందర్ గారు ఆ ఇష్యూలో ఆ రోజే మాట్లాడారు వంశీ గారు. అంటే ఆ రోజు కూడా ముఖ్యంగా ఎందుకంటే చేరికల కమిటీకి ఆ రోజు ఈటెల రాజేందర్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఈటెల రాజేందర్ ధ్యేయంగా అదేవిధంగా సంతోష్ జీ ధ్యేయంగా మొత్తానికి ఈ ట్యాపింగ్ వ్యవహారం ఈ ఎమ్మెల్యేల వ్యవహారం ఆ రోజు కూడా జరిగింది వంశీ గారు. అంటే ఈ రెండు అంశాలకి రెండు రాజకీయ పార్టీలకు సంబంధించి దాదాపు ఒక రకంగా పార్టీలు ముందుకెళ్లకుండా అడ్డుకట్ట వేసింది. ఎందుకంటే ఇక్కడ కూడా బీజేపీ చూసాం, దానికి ముందు ఎపిసోడ్లో ఒక రకంగా ప్రతిపక్షం బీజేపీనే బీఆర్ఎస్కి బీజేపీనే రేపు ఆల్టర్నేటివ్ అన్న ఒక వాతావరణం నుంచి బీజేపీ వెనక్కి తగ్గడానికి అదే కారణమైంది. అంటే రెండు రాజకీయ పార్టీల ముందుకెళ్లే ప్రయాణాన్ని అడ్డుకట్ట వేయగలిగింది వంశీ గారు. ఆ రెండు అంశాలకు కూడా ఫోన్ ట్యాపింగే కారణం. దాంతోపాటు 2018 ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడ్డము చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కాంగ్రెస్ వీటన్నిటి తర్వాత వెంటనే వరుసగా అనేక మంది నవయుగ దగ్గర నుంచి అనేక మంది ఇండస్ట్రియలిస్టుల మీద ఐటీ దాడులు జరిగినాయి వంశీ గారు. ఐటీ దాడులకు కూడా ప్రధాన కారణం ఫోన్ ట్యాపింగే. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ఒక ఫోన్ ట్యాపింగ్ పరికరానికి సంబంధించిన ఒక వాహనాన్ని అక్కడ ఉంచారంట వంశీ గారు. వాహనాన్ని అక్కడ ఉంచి టీడీపీకి సంబంధించిన సానుభూతి పరులు కానీ వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్లుగా ఉన్న టీడీపీకి సంబంధించిన వ్యాపారవేత్తలు ఎవరు ఏంటి దానికి సంబంధించి ఆ బిజినెస్ టైకూన్లు ఒకవేళ టీడీపీకి విరాళాలు ఇస్తారేమో వాటిని అడ్డుకట్ట ఫండింగ్ని అడ్డుకట్ట వేయడం కోసం అక్కడ ఆ పరికరాన్ని పెట్టారంట వంశీ గారు.
అది పూర్తిగా, ఎందుకంటే గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్లు అంటారు కదా వంశీ గారు, ఇక్కడున్న ప్రభుత్వానికి అక్కడున్న ప్రభుత్వానికి మధ్యలో గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్లలో భాగంగా ఇది పెట్టారంట వంశీ గారు. అంటే అక్కడ ప్రభుత్వానికి సహాయపడడం కోసం, లేదా కేసీఆర్ గారు అన్న రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అన్నారు కదా, దానికోసమే అక్కడ పెట్టి దాదాపు టీడీపీకి సంబంధించిన, ఆ రోజు మనం వరుసగా చూసాం నవయుగ అని, లేదంటే కొన్ని ఫార్మా కంపెనీల మీద కొన్ని రియల్ ఎస్టేట్ల మీద వరుసగా దాదాపు 1 నెల 2 నెలలు ఐటీ దాడులు జరిగినాయి వంశీ గారు. అంటే ఐటీ దాడులన్నీ కూడా 2019 ఎన్నికలకు సంబంధించిన ఫండ్స్ అందకుండా చేయడానికి లేదా విరాళాలు అందకుండా చేయడానికో ఐటీ దాడులు జరిగినాయి అని అనేది అది ఒక అంశం వంశీ గారు. ఆ తర్వాత 2019 తర్వాత సరే అక్కడ ప్రభుత్వాలు మారినాయి. ఆ ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరికి సంబంధించి ఆ పొత్తులు కానీ కూటములు కానీ వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, మధ్యలో ఎవరున్నారు, ఇవన్నీ కూడా కంప్లీట్ సమాచారం అక్కడికి ఇవ్వడానికి, అమరావతికి లేదా తాడేపల్లికి ఇవ్వడం కోసం పవన్ కళ్యాణ్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. దాంతోపాటు జనసేనకు సంబంధించిన ఇండస్ట్రియలిస్టులు కొంతమంది జనసేన పార్టీ బలోపేతం కానివ్వకుండా ఉండడం కోసం జనసేనకు సంబంధించి ఫండింగ్ను కూడా పూర్తిగా నిలిపేశారు. జనసేన సానుభూతి పరులుగా ఉండే ఇండస్ట్రియలిస్టుల మీద కూడా రకరకాల దాడులు జరిగినాయి, లేదా మీడియా లీకులు ఇలాంటివన్నీ కూడా జరిగినాయి అని అంటారు వంశీ గారు. ఈ రెండింటితో పాటు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ కేవలం టీడీపీ జనసేన మాత్రమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కూడా అంట వంశీ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కూడా అక్కడి నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ వ్యాపారాల్లో ఉన్న కొంచెం పెద్ద స్థాయిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి కూడా, లేదా వాళ్ళకు సంబంధించిన వ్యాపారాలు ఇవన్నీ డీటెయిల్సా, లేదా ఇంకేమన్నా ఏదన్నా వాళ్ళ మనసుల్లో ఇంకేదన్నా ఉంటుందేమో అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటున్నారు వంశీ గారు. ఇక వీటన్నింటినీ మించి సొంత కుటుంబం మీద, ముఖ్యంగా విజయమ్మ షర్మిలకు సంబంధించి కూడా అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ పరికరాన్ని అక్కడ పెట్టి అసలు ఏంటి, ఎవరు కలుస్తున్నారు, విజయమ్మను ఎవరు కలుస్తున్నారు అని అనేది కూడా అంట వంశీ గారు. విజయమ్మను ఎవరెవరు కలుస్తున్నారు, షర్మిలను ఎవరెవరు కలుస్తున్నారు, ఏంటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఆ వ్యూహాలు ఏంటి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన సొంత కుటుంబానికి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి వంశీ గారు. అంటే ఒక్కొక్కటి మరి ఇవన్నీ కూడా రేపు రిమాండ్ రిపోర్ట్లోనో అసలు అంటే మొత్తం కూడా రావాలి. కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశాలు, ఈ ఇంటరాగేషన్లో వస్తున్న అంశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి వంశీ గారు. అంటే అటు ప్రతిపక్షం దగ్గర నుంచి, సొంత పార్టీ దగ్గర నుంచి, సొంత కుటుంబం దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, అదేవిధంగా ఆ పార్టీలకు సంబంధించిన లేదా తన కుటుంబానికి సంబంధించిన సానుభూతి పరులుగా ఉండేవాళ్ళు, షర్మిల కానీ వీళ్ళు కొత్త పార్టీ పెట్టినప్పుడు వాళ్ళు ఎవరన్నా సహకరిస్తారేమోనని చెప్పి వాళ్ళకి సంబంధించి, సొంత పార్టీ వ్యాపారవేత్తలకు సంబంధించి ఇలా అందరి మీద కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వారి ఆదేశాల మేరకు లేదా వారి కోరిక మేరకు, వారి విజ్ఞప్తి మేరకు మొత్తం మీద ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం, అక్కడ వైసీపీ ప్రభుత్వం కోసం చేసిన ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది వంశీ గారు. అంతా బాగానే ఉంది కానీ ఐసి గారు, షర్మిల ఫోన్ ట్యాప్ చేయటమే కొంచెం ప్రమాదకరమైనటువంటి అంశం. ఇప్పుడు షర్మిల ఫోన్ ట్యాప్ అయినట్టుగా తెలిస్తే షర్మిల ఉతుకుడికి మళ్ళీ కొంచెం అటు ఇటుగా అందరూ ఇబ్బంది పడాల్సి వచ్చిద్దేమో. సరే, అదొక అంశం. రెండో అంశం, ఎక్కడైతే ఫోన్ ట్యాపింగ్తో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసే ప్రయత్నం చేశారో, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా అదే ఫోన్ ట్యాపింగ్ తోటి అంతే స్థాయిలో నష్టాన్ని చవి చూడబోతుందా అన్న అనుమానాలు కలుగుతూ ఉన్నాయి, అన్న చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏమంటారు? ఖచ్చితంగా వంశీ గారు. ఎందుకంటే మనం కడియం కావ్య చూసాము, బీఆర్ఎస్కి సంబంధించి ఆమె పార్లమెంటుకు పోటీ చేయాల్సిన అభ్యర్థి, ఆమె స్వయంగా తాను పార్టీ నుంచి చెయ్యట్లేదు అని రాసిన లేఖలో ఇదే ఈ ఫోన్ ట్యాపింగ్, ఈ వివాదాల్లో అసలు పార్టీ ఉంటుందో ఉండదో, ఏం జరుగుతుందో అన్న ఆందోళన కనిపిస్తోంది, అందుకే నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నానని కడియం కావ్య స్పష్టంగా రాసింది వంశీ గారు. దాంతోపాటు అనేక మంది పోటీ చేయాలనుకుంటున్న ఎంపీలందరూ కూడా 2 అడుగులు వెనక్కేస్తున్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది సరే మిగిలిన అవినీతి లేదా
లేదంటే ఇంకొకటి ధరణిన రియల్ ఎస్టేట్ల వీటికి సంబంధించి అన్నిటికంటే కూడా ఈ మధ్య కాలంలో గత పార్లమెంటు సమావేశాల్లో ఇదే అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇలా పాల్పడిందేమో, పెగాసిస్ లాంటిది తీసుకొచ్చిందేమోనని పార్లమెంట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగి సుప్రీంకోర్టులో కూడా దానికి సంబంధించి సుప్రీంకోర్టు స్వయంగా కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చి దేశం అంతా కుదిపేస్తున్న అంశం వంశీ గారు. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యం మనకి రాజ్యాంగం ప్రసాదించింది ప్రాథమిక హక్కులు. అన్నిటికంటే పెద్ద నేరం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన వంశీ గారు. అంటే ఒకళ్ళ జీవితాల్లో జోక్యం చేసుకోవడం కూడా నేరం, అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. కాబట్టి ఈ గోప్యత అనేది ఈరోజు ఒక ప్రాథమిక హక్కుగా గుర్తిస్తున్నారు వంశీ గారు. ఆ గోప్యత అంటే రైట్ టు ప్రైవసీ అనే దాంట్లో ఇంటర్వ్యూన్ అవ్వడం అనేది చాలా పెద్ద ఏమంటారు ఉల్లంఘన, పెద్ద నేరం అవుతుంది వంశీ గారు. అంటే మిగిలిన నోట అన్నిటికంటే కూడా ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలా లేదంటే ఓటుకు నోట వీటన్నిటికంటే కూడా రైట్ టు ప్రైవసీ కింద వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడడము లేదా వాటిని ఇచ్చేయడం అనేది చాలా పెద్ద నేరం అవుతుంది. ఆ నేరమే ముందు వస్తుంది, ఆ తర్వాత మిగిలినవి వస్తాయి వంశీ గారు.